అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన రోజుగా ఉంది. మీరు ఏవైనా లావాదేవీల విషయంలో స్పష్టంగా ఉండాలి. మీ పిల్లల వృత్తిలో ఒక ప్రత్యేక విజయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక స్టార్టప్ను ప్రారంభించాలని మీ చిరకాల ప్రణాళికను పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఒక మంచి బృంద నాయకుడిగా నిరూపించుకుంటారు. మీరు ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించకుండా ఉండాలి. మీ వ్యాపారం పురోగమిస్తుంది. మీ కుటుంబ ఖర్చులు పెరిగినప్పటికీ మీరు కొత్త ఆదాయ మార్గాలను కూడా కనుగొంటారు. మీ ఇంటికి అతిథులు రావచ్చు. వారితో మీరు రకరకాల వంటకాలను ఆస్వాదిస్తారు. వ్యాపార రంగంలోని పలుకుబడి గల వ్యక్తులతో మీ సంబంధాలు బలపడతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. మీ వైవాహిక సంబంధంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు. మీరు కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. ఒత్తిడి వల్ల మైగ్రేన్ రావచ్చు. మీ సమయం అనవసర ప్రయాణాల వల్ల వృధా అవుతుంది. మీరు కొంతకాలంగా చేస్తున్న ప్రాజెక్టులో సానుకూల ఫలితాలను చూడవచ్చు. మీ ఇంటిని నిర్వహించడానికి, మరమ్మతులు చేయడానికి లేదా మెరుగుపరచడానికి కూడా సమయం పడుతుంది. కుటుంబ సభ్యులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక చోట చేరుతారు. ఒక పాత ప్రయత్నం యొక్క ఫలితాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచవచ్చు. స్నేహితుని అసూయ లేదా ప్రతికూల ఆలోచనలు నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి వ్యక్తిగత మరియు ముఖ్యమైన విషయాలను అందరితో పంచుకోవడం మానుకోండి. పిల్లల పోటీ లేదా ముఖ్యమైన పని మిమ్మల్ని తీరిక లేకుండా ఉంచుతాయి. అయితే ఈ కష్టానికి చివరికి ప్రతిఫలం లభించవచ్చు. ప్రస్తుతానికి వ్యాపారంలో చెప్పుకోదగ్గ మెరుగుదల సంకేతాలు లేవు. అందువల్ల మీ పని శైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. ఫోన్ మరియు ఇంటర్నెట్ ద్వారా కొత్త పరిచయాలు పెంచుకోండి మరియు కొత్త సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి. కార్యాలయంలో కంప్యూటర్పై పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన డేటా మరియు పత్రాలను జాగ్రత్తగా నిర్వహించండి. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ మరియు సన్నిహిత్యం పెరగవచ్చు. బహిరంగ సంభాషణ సంబంధాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది, కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. వారి పరిస్థితిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి వారు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం వరిస్తుంది. గత ఒప్పందాలు ఆర్థిక లాభాలను తెస్తాయి. పరస్పర నమ్మకం, భావోద్వేగ బంధాలు బలపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆర్థిక లాభానికి బలమైన సూచనలు ఉన్నాయి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక చట్టపరమైన విషయాన్ని పరిష్కరించడానికి మీకు సరైన సలహా లభించవచ్చు. ఇది మీ భవిష్యత్తు మార్గాన్ని సుగమం చేస్తుంది. మీ కృషి మరియు ప్రతిభ కార్యాలయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ప్రయాణం, పర్యటనలు లేదా రవాణా రంగాల్లో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త పరిస్థితులకు అనుగుణంగా మీ పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మార్పులను సానుకూలంగా స్వీకరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నియంత్రించవచ్చు. వస్తు లాభం కలుగుతుంది. అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో క్రమంగా పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల అవగాహన అవసరం. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతోనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు కుటుంబానికి చాలా ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీకు అవకాశం లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, కానీ కొత్త గొడవలు రాకుండా ఉండేందుకు మీరు మీ మాటల్లో సంయమనం పాటించాలి. ఈరోజు మీ సహనం మరియు ఆత్మవిశ్వాసం మీ గొప్ప బలాలుగా నిరూపించబడతాయి. పనులు మీకు గోప్యమైన లేదా సవాల్తో కూడిన పనిని అప్పగించవచ్చు. అందులో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను త్వరగా మార్చుకోవాలి. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు మరియు అభ్యాసకులు కష్టమైన విషయాలను అర్థం చేసుకుని వాటిలో ప్రావీణ్యం సంపాదించడానికి ఈరోజు ఒక గొప్ప రోజుగా ఉంది. ఓర్పు మరియు నిరంతర అధ్యయనం విజయానికి బాటలు వేస్తాయి. మీ వృత్తిలో పురోగమించడానికి మీరు మీలో దాగి ఉన్న నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీ ఆత్మ నిగ్రహం మీ ఆరోగ్యానికి వరంగా పరిణమిస్తుంది. మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడి, ఆందోళన, కోపానికి దూరంగా ఉండండి. ఈరోజు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. అనవసరమైన రిస్కులు, ఊహాగానాలు లేదా దురాశకు దూరంగా ఉండండి. ఆలోచించకుండా ఎలాంటి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు.
ప్రేమలో ఉన్న జంటలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ మధ్య కొంతకాలంగా ఏదైనా ఘర్షణ లేదా అపార్థం ఉంటే దానిని పరిష్కరించుకోవడానికి ఈరోజు ఒక గొప్ప రోజుగా ఉంది. వాదనలకు దూరంగా ఉండండి మరియు మీ ప్రేమను మీ చేతల ద్వారా వ్యక్తపరచండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు మీ సామర్థ్యాలను బయట ప్రపంచానికి నిరూపించుకుంటారు. మీ పనికి సంబంధించి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభను వెలికి తీయడానికి మీరు అటువంటి అవకాశాలు ఉపయోగించుకోవాలి. మీరు మీ భాగస్వామితో స్నేహపూర్వకమైన సౌకర్యవంతమైన వైఖరిని అవలంబించే అవకాశం ఉంది. ఇది మీ ప్రియమైన వారికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. డబ్బు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. మీరు పొదుపు చేసి పెట్టుబడి పెట్టగలిగే స్థితిలో కూడా ఉంటారు. స్నేహితులు మీకు మద్దతుగా నిలిచి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతారు. మీరు ఒకరి సహాయం లేకుండా డబ్బు సంపాదించగలుగుతారు. మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు నమ్మడమే. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలోని ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. ఈ సున్నితమైన బంధంలో ఇద్దరు భాగస్వాములు దానికి అంకిత భావంతో ఉండాలి మరియు ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ కలిగి ఉండాలి. పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యతను మీరే తీసుకోండి మరియు సానుకూల చొరవ తీసుకోండి. మీ ప్రేమ సంబంధిత ఊహల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఈరోజు నిజం కావచ్చు. పని ప్రదేశంలో మీ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. మీరు విలువ ఇచ్చే సంబంధాలకు సమయం కేటాయించడం నేర్చుకోవాలి, లేకపోతే అవి విచ్ఛిన్నం కావచ్చు. మీ జీవిత భాగస్వామి తేనెకన్నా మధురమైన వారిని మీరు గ్రహిస్తారు. ఈరోజు మీకు మార్పులు, కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీ దీర్ఘకాలిక కృషి ఫలితాలు కనిపించడం మొదలవుతాయి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి మరియు ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు స్ఫూర్తి లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎల్లప్పుడూ సలహా తీసుకోండి. మీ ఆలోచనలు మరియు దృక్కోణాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి, కాబట్టి మిమ్మల్ని మీరు స్పష్టంగా వ్యక్తపరచండి. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవడం మరియు మీ అంతర్గత భావాలను అర్థం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పనిలో మీ కష్టానికి ప్రతిఫలాన్ని పొందవచ్చు, కానీ ఒత్తిడిని నివారించడానికి కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. వివాహిత స్త్రీలు ఈరోజు తమ భర్తలపై ఒక కన్నేసి ఉంచాలి. పని ఒత్తిడితో కూడిన షెడ్యూల్స్ ఉంటాయి. ఆర్థిక పనితీరు బాగుంటుంది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు పెండింగ్లో ఉన్న పనులు లేదా నిధులు ముందుకు సాగుతాయి. పని ప్రదేశంలో తీవ్రమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోండి మరియు డబ్బును స్నేహాలతో కలపకుండా జాగ్రత్త పడండి. కోపంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. చర్చ మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆనందం, సంతోషాలతో నిండి ఉంటుంది. మీరు కొత్త పనిని ప్రారంభించగలుగుతారు. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీ అదృష్టం వృద్ధి చెందవచ్చు. మీరు స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ ప్రత్యర్థులు వారి పన్నాగాల్లో విఫలమవుతారు మరియు మీ ప్రజాదరణ పెరుగుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న గృహ సమస్యలను పరిష్కరించుకోవడం సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు మీ వ్యక్తిగత వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టాలి. మీకు బకాయి పడిన చెల్లింపులు అందవచ్చు మరియు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. మీ పొరుగువారితో ఏదైనా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సంబంధాలు మధురంగా ఉంటాయి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కోపంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వివాహిత స్త్రీలు ఈరోజు తమ భర్తలపై ఒక కన్నేసి ఉంచాలి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.